హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఇప్పుడు నా దగ్గర రెడ్మీ నోట్ 13 ప్రో అయితే ఉంది. ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఈ ఫోన్ నా దగ్గరకు వచ్చి దాదాపు ఒక 2 hours అయితే అవుతుంది. సో ఈ 2 hours లో నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి కొద్దిగా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో ఇది ఇనిషియల్ వీడియో అనమాట, అన్బాక్సింగ్ వీడియో. దాని తర్వాత ఒక 10 రోజులు ఆగిన తర్వాత దీని మీద నేను ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ చూసామంటే బాక్స్ మళ్ళీ మనకి ఓల్డ్ వింటేజ్ రెడ్ కలర్ లోకి అయితే మార్చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ ఓపెన్ చేసుకుంటే బాక్స్ లో మనకి ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. అక్కడ మనకి సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ కొంత పేపర్ వర్క్ అండ్ బాక్స్ లో ప్రొవైడ్ చేసే కేస్ అయితే కనిపిస్తుంది. బాక్స్ లో ఈసారి వీళ్ళు బ్లాక్ కలర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. నార్మల్ గా ఎప్పుడు వీళ్ళు ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్పరెంట్ కేసెస్ మనకి ఈజీగా ఎల్లో అయిపోతా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం లేకుండా ఈసారి వీళ్ళు బ్లాక్ కలర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది బ్లాక్ కాదు, గ్రే. బట్ కేస్ క్వాలిటీ అయితే పర్వాలేదు అన్నట్టే ఉంది, కానీ ఇంకా కొద్దిగా ప్రీమియం కేస్ అయితే మీరు తర్వాత అయితే కొనుక్కోవచ్చు. బట్ ఇనిషియల్లీ ఈ కేస్ మీకు పని కానిస్తుంది. అండ్ దాని తర్వాత మనకి మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ కింద 67 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంది. అండ్ దాంతో పాటు USB టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇవి మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ లో అయితే ఏం మిస్ చేయట్లేదు, A to Z అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా మనకి మొబైల్ మీద ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం మొబైల్ దగ్గరకు వచ్చామంటే మాత్రం మొబైల్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది. నా దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి కోరల్ పర్పుల్. సో ఇది రెడ్మీ నోట్ 13 సిరీస్ లో ఫ్లాగ్షిప్ కలర్ అని చెప్పుకోవచ్చు. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో కూడా కలర్ థీమ్ అయితే సేమ్ ఈ కోరల్ పర్పుల్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. కాకపోతే అక్కడ మనకి లెదర్ బ్యాగ్ తోటి వస్తుంది కాబట్టి కలర్స్ కొద్దిగా బూస్టెడ్ గా కనిపిస్తాయి. ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 13 ప్రో లో వచ్చేసరికి గ్లాస్ బ్యాగ్ కాబట్టి కలర్స్ అయితే కొద్దిగా మనకు లైట్ గా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఇది ఒక కలర్ బ్లాక్ డిజైన్ లాగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. కెమెరా మాడ్యూల్ దగ్గర 3 కలర్స్ డిఫరెంట్ గా అండ్ ఓవరాల్ బాడీ ఒక డ్యూయల్ షేడ్ కలర్ అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఫోన్ అయితే మాత్రం మీకు చూడడానికి చాలా నైస్ లుకింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీమియం ఉంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇది మీకు గ్లాస్ బాడీ తోటి వస్తుంది. చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉండేది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే ఉండేది. ఇది ఈ ప్రైస్ లో చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ లో అన్ని కూడా మనకి మ్యాక్స్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇస్తారు కానీ విక్టస్ ఎవరు. సో దీనిలో ఇది మనకి స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అనేది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ఫోన్ బయటికి తీసుకోగానే బ్లోట్వేర్ అయితే మనకి చాలా కనిపిస్తుంది. సో ఇదైతే కొద్దిగా రెడ్మీ తగ్గించుకుంటే మంచిది. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, దాదాపు ఒక 10 అప్లికేషన్స్ దాకా బ్లోట్వేర్ అయితే ఉంది. బట్ వాటి అన్నింటిని కూడా మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఎందుకు అన్ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను కానీ అన్ని బ్లోట్వేర్ ఇచ్చేది ఎందుకు చెప్పండి. అండ్ ఒకటైతే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, రెడ్మీ ఫోన్ సెటప్ చేసేటప్పుడు సెటప్ ప్రాసెస్ లాస్ట్ లో మీకు బేసిక్ సెట్టింగ్స్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ బేసిక్ సెట్టింగ్స్ అనే పేజ్ ఓపెన్ అయినప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. పర్సనలైజ్డ్ యాడ్స్ అని చెప్పేసి అండ్ డేటా షేరింగ్ అని చెప్పేసి ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్ అన్నిటిని కూడా మీరు టర్న్ ఆఫ్ చేసుకోండి. ఆప్షన్స్ అన్నిటిని కూడా మీరు టర్న్ ఆఫ్ చేసుకుంటే ఫోన్స్ లో మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు ఆండ్రాయిడ్ 13 తోటి వస్తుంది. ఇది ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ జనరేషన్ ఫోన్స్ అన్ని కూడా ఆండ్రాయిడ్ 14 తోటి వస్తాయి. ఆండ్రాయిడ్ 14 లాంచ్ అయ్యి కూడా దాదాపు ఒక 6 నెలలు అయితే దాటిపోయింది. సో 6 నెలలు దాటిపోయింది కాబట్టి ఎందుకు ఇంకా ఆండ్రాయిడ్ 13 నాకు అర్థం కావట్లేదు. వీళ్ళైతే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా మాక్సిమం దీనిలో మనకి ఆండ్రాయిడ్ 16 వరకు వస్తుంది. అదే మనకి కాంపిటీషన్ లో వచ్చే ఫోన్స్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే అవి అక్కడ ఆండ్రాయిడ్ 17 దాకా వెళ్తాయి కదా, వాళ్ళు కూడా 3 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఇదైతే నాకు ఒక మైనస్ పాయింట్ లాగా అనిపించింది. సో తర్వాత అయితే దీనికి హైపర్ ఓఎస్ అప్డేట్ అయితే వస్తుంది. ప్రెసెంట్ అయితే ఇది మీకు MIUI 14 మీద రన్ అవుతుంది. సో ఆ హైపర్ ఓఎస్ తోటి ఆండ్రాయిడ్ 14 ఇవ్వడానికి ఏమన్నా వీళ్ళు ఆండ్రాయిడ్ 13 లోనే ఉంచారా దీన్ని అనేది నాకైతే అర్థం కాలేదు. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 14 తోటి వచ్చినా కానీ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ MIUI 14 ఇవ్వాల్సిందే. అప్పుడు ఇంకా బెటర్ ఉండేది, లేటెస్ట్ ఉండేది అండ్ ఈ నెగిటివ్ టాక్ అయితే తగ్గేది. అండ్ ఇక ఫిజికల్ ఓవరీ సంగతికి వస్తే బాటమ్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే వచ్చరికి ఓన్లీ 2 నానో సిమ్స్ మాత్రమే పెట్టుకోగలదు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ లో మీకు అయితే ఉండదు. అండ్ సిమ్ ట్రే పక్కన ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది. దాని పక్కన USB టైప్ C పోర్ట్ అయితే ఉంటుంది. దాని పక్కన ప్రైమరీ స్పీకర్ అయితే ఉంది. టాప్ సైడ్ లో వచ్చరికి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. సెకండరీ స్టీరియో స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అండ్ IR బ్లాస్టర్ కూడా కనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చరికి వాల్యూమ్ రకస్ అండ్ పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చరికి ఏమీలో ప్లేన్ ఉంది. అండ్ ఇక సెక్యూరిటీ పర్పస్ కి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఫస్ట్ టైం రెడ్మీ నోట్ సిరీస్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం. సో సెన్సార్ అయితే మనకి యాక్యురేట్ ఉంది అండ్ ఫాస్ట్ అయితే ఉంది. పెట్టిన 1 second లోనే మనకి అన్లాక్ అయితే అయిపోతుంది. ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక ఈ ఇనిషియల్ 2 hours ఎక్స్పీరియన్స్ లో నాకు ఫోన్ లో బాగా నచ్చిన ఆస్పెక్ట్ వచ్చరికి డిస్ప్లే. దీనిలో మీకు 6.67 inch 1.5K రెజల్యూషన్ తోటి 120Hz PO AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ AMOLED డిస్ప్లే లో మీకు అన్ని ఉంటాయి. డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1800 nits అయితే ఉంటుంది. డిస్ప్లే అయితే మాత్రం చాలా బాగుంది. ప్రో ప్లస్ కి దీనికి తేడా ఏంటంటే ప్రో ప్లస్ వచ్చేసరికి AMOLED డిస్ప్లే టెక్నాలజీ తోడు వస్తుంది అండ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ ఈ ప్రో వచ్చేసరికి మనకి POLED డిస్ప్లే తోడు వస్తుంది. POLED కి AMOLED కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ POLED డిస్ప్లే మ్యానుఫ్యాక్చర్ లో మనకి ప్లాస్టిక్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ డిస్ప్లే ప్యానల్ అనమాట POLED అనేది. అదే AMOLED చూసుకుంటే AMOLED వచ్చేసరికి సామ్సంగ్ టెక్నాలజీ, అది కొద్దిగా ఎక్కువ కాస్ట్లీ అయితే ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా POLED
ఎల్ఈడి అయినప్పటికీ కూడా ఇది ఓఎల్ఈడి ప్యానల్. సో డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ కావచ్చు కానీ డిస్ప్లే టెక్ అయితే ఒకటే ఉంటుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కర్వ్ డిస్ప్లే, ఇక్కడ ఫ్లాట్ డిస్ప్లే. ఫ్లాట్ డిస్ప్లే అయినప్పటికీ కూడా ఇది కూడా మనకి చూడడానికి అయితే చాలా బాగుంది. బెజల్స్ అయితే మాత్రం చాలా తిన్ ఉన్నాయి అండ్ అన్ని బెజల్స్ కూడా ఈవెన్ అయితే ఉన్నాయి. సో డిస్ప్లే చూస్తున్నప్పుడు మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి, బార్డర్ టు బార్డర్ డిస్ప్లే అన్నట్టు మనకైతే కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన సన్లైట్ విజిబిలిటీ అయితే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. బ్రైట్ సన్లైట్ లో మీరు డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు కూడా జీరో ఏమంటారు ఫ్లేర్ అని చెప్పుకోవచ్చు. మీరు నార్మల్ గా మనకి పీక్ సన్లైట్ లో డిస్ప్లే చూస్తున్నప్పుడు మన షాడో డిస్ప్లే లో పడిపోయి ఈ డిస్ప్లే అంత సరిగ్గా కనిపించదు. బట్ దీనిలో మాత్రం అదైతే చాలా తక్కువ ఉంది. డిస్ప్లే అయితే పీక్ సన్లైట్ లో కూడా చాలా బ్రైట్ గా చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది కాబట్టి మీరు వీడియోస్ చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, ఏది చూస్తున్నా గానీ చాలా బాగుంది. అండ్ డిస్ప్లేలో మనకి వైడ్ 1L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నేను చెక్ చేశాను, 1080p HD క్వాలిటీలో అయితే ప్లే చేస్తుంది. అండ్ డిస్ప్లే చూస్తున్నప్పుడు మల్టీమీడియా స్పీకర్స్ కూడా ఇంపార్టెంట్. స్పీకర్స్ వచ్చేసరికి దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ డాల్బీ అట్మాస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే పేరు పడడానికి లేదు. అండ్ ఈ ప్రైస్ లో మిగతా ఫోన్స్ కి లేని ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్. దీనిలో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండేది. మిగతా ఈ బడ్జెట్ లో ఉండే ఏ ఫోన్స్ లో కూడా మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. ఇది ఒకటే చాయిస్. 25,000 రూపీస్ లోపు అయితే మాత్రం ఇది ఒక ఫోన్ లోనే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. ఇంకా ఏ ఫోన్ లో కూడా లేదు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే ఇది మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తోడు వస్తుంది. 7S Gen 2 ప్రాసెసర్ అనగానే మీరు మరి 7+ Gen 2 రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో ఎక్స్పెక్ట్ చేయబాకండి. దీనిలో అంత రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఇది స్నాప్డ్రాగన్ 778G తోటి కంపేర్ చేస్తే ఒక 10% బెటర్ ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ అనేది ఇంకా నేనైతే ఫుల్ గా చెక్ చేయలేదు. బట్ ప్రాసెసర్ అయితే ఇనిషియల్లీ ఆ ప్రైస్ కి తగ్గట్టు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. BGMI నేను ఆడ్ చూసాను. BGMI వచ్చరికి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది అండ్ HDR ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో కూడా హ్యాండిల్ చేస్తుంది. సో నేను HDR ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో 2 TDM మ్యాచ్లు అయితే ఆడాను. 2 TDM మ్యాచ్లు కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. లాగ్స్ అయితే నేనేమంత నోటీస్ చేయలేదు. ఒక లాగ్ కూడా నేను నోటీస్ చేయలేదు. అక్కడక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేసా కానీ మేజర్ లాగ్స్ అయితే ఎక్కడ నోటీస్ చేయలేదు. సో గేమింగ్ రివ్యూ, CPU థ్రోటల్ టెస్ట్ కూడా నేను సపరేట్ గా చేస్తాను. అప్పుడు ప్రాసెసర్ గురించి ఇంకా హెవీగా మాట్లాడతాను అండ్ ఫుల్ రివ్యూలో కూడా మీకు ప్రాసెసర్ గురించి ఎక్కువ క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ప్రైమరీ కెమెరా వచ్చరికి 200 మెగాపిక్సెల్ కెమెరా. ఇది Samsung HP3 సెన్సర్. దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. థర్డ్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఇక్కడ ఈ థర్డ్ కెమెరా విషయంలో చిన్న మైనస్ పాయింట్ నేనైతే చెప్పాలనుకుంటున్నా. థర్డ్ కెమెరా మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. నార్మల్ గా రెడ్మీ అయితే వాళ్ళ 2 జనరేషన్స్ బ్యాక్ రెడ్మీ నోట్ 11 Pro Plus లో కానీ రెడ్మీ నోట్ 10 Pro లో కానీ మ్యాక్రో కెమెరా 5 మెగాపిక్సెల్ ఇచ్చేది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉండటం వల్ల మ్యాక్రో కెమెరా కూడా ఎక్కువ రెజల్యూషన్ తోటి రావడం వల్ల మ్యాక్రో షాట్స్ మనం తీస్తున్నప్పుడు ఎక్సలెంట్ క్వాలిటీ మ్యాక్రో షాట్స్ వచ్చేవి. బట్ దీనిలో ఇచ్చిన ఈ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే మాత్రం ప్రీవియస్ జనరేషన్స్ లో ఇచ్చిన 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ కి కంపారిజన్ కూడా మనం పెట్టలేం. దీనిలో చాలా లో గ్రేడెడ్ ఇమేజెస్ అయితే వస్తాయి. అసలు ఈ మ్యాక్రో కెమెరా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇనిషియల్ గా కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. కలర్స్ అయితే నేచురల్ కలర్స్ వస్తున్నాయి అండ్ షార్ప్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో మనకి 4x ఇన్సెన్సర్ జూమ్ అయితే ఉంది. ఈ ఇన్సెన్సర్ జూమ్ ని కూడా నేను చెక్ చేశాను. ఇన్సెన్సర్ జూమ్ కూడా బాగానే వర్క్ అవుతుంది. నార్మల్ గా మనం ఇన్సెన్సర్ జూమ్ చేసి ఫోటోస్ తీసినప్పుడు కొద్దిగా దూరంగా ఉన్న ఇమేజెస్ కూడా కొద్దిగా మంచి క్వాలిటీ తోటి బాగానే అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి మనం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30fps వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అన్నిటికి మనకి స్టెబిలైజేషన్ అయితే ఉంది. OIS ప్లస్ EIS రెండు కలిపి మనకైతే వర్క్ అవుతాయి. ఫ్రంట్ కెమెరాలో ఓన్లీ EIS అయితే ఉంటుంది. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అండ్ స్టెబిలైజేషన్ అయితే బాగానే ఉంది. అండ్ బ్యాక్ కెమెరా సంగతికి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరాలో మనకి OIS ప్లస్ EIS అయితే ఓన్లీ మనకి 1080p 30fps లోనే వర్క్ అవుతుంది. సో టెక్నికల్లీ మాట్లాడుకుంటే 1080p 30fps లోనే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వర్క్ అవుతుంది. 4K లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వర్క్ అవట్లేదు. బట్ 4K వీడియో కూడా చూడడానికి స్టేబుల్ గానే ఉంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఒక్కటైనప్పటికీ కూడా స్టెబిలైజేషన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5160 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. సో ఈ 67W ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసి మీరు దాదాపు 1 hour 10 minutes లోనే ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 5100 mAh బ్యాటరీ కాబట్టి ఖచ్చితంగా ఒక సింగిల్ వర్కింగ్ డే అయితే ఈజీగా మీకు అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్ గా నా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. అన్బాక్సింగ్ వీడియోలోనే చిన్న వర్డిక్ట్ చెప్పంటే మాత్రం ఈ ఫోన్ మనకి బేస్ మోడల్ ఎట్లాంటి ఆఫర్స్ లేకుండా 8+128GB 26,000 రూపాయలకి వస్తుంది. 26,000 రూపాయలకి అయితే మాత్రం నాకు ఈ ఫోన్ యూస్ చేసిన తర్వాత కూడా 26,000 రూపాయలు అనేది వర్త్ అనిపించలేదు. ఎందుకంటే కెమెరాస్ 200 మెగాపిక్సెల్ కెమెరా అన్నారు. బట్ ఇనిషియల్లీ నాకైతే అంత సాటిస్ఫై అయితే చేయలేదు. బట్ ఇన్ డెప్త్ గా చెక్ చేసి ఇంకా చెప్తాను. సో 26,000 రూపీస్ అనేది స్టిల్ ఈ ఫోన్ కి అయితే నేను ఎక్కువనే చెప్తాను. 26,000 రూపీస్ కాకుండా ఈ ఫోన్ ప్రైస్ గానీ వీళ్ళు లాంచ్ ప్రైస్ లో కనీసం క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కలుపుకునే గానీ 22,000 రూపాయలకి తీసుకొచ్చి ఉంటే కిల్లర్ చాయిస్ అయి ఉండేది. బట్ ఇప్పుడైనా కానీ మీ దగ్గర ఒకవేళ కార్డు ఉంటే కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఈ ఫోన్ మీకు 24,000 రూపాయలకి వస్తుంది. 24,000 రూపాయలు అనేది మంచి ప్రైస్.
24,000 రూపాయలు ఎవరన్నా ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. లేదు నేను వెయిట్ చేస్తాను, వెయిట్ చేసి ఒక 6 నెలల తర్వాత లేదంటే 7 నెలల తర్వాత ఆఫర్స్ లో 22,000 రూపీస్ బిలో వచ్చినప్పుడు కొనుక్కుంటా అంటే అప్పుడు ఇంకా చాలా మంచి చాయిస్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే దీనికి 26,000 రూపీస్ ప్రైస్ అనేది ఎక్కువలాగే అనిపించింది. 26,000 రూపీస్ కి కాకుండా 24,000 రూపీస్ కి ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే వాల్యూ ఫర్ మనీ ఆ ప్రైస్ కి అయితే జస్టిస్ చేసేది తీసుకోవచ్చు. ఇంకా మీకు దీని గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రివ్యూ కోసం వెయిట్ చేయండి. రివ్యూలో నేను దీని గురించి సినిమా మొత్తం బయట పెట్టేస్తాను. ఈ ఫోన్ ఎట్లా ఉంది ఏంటి అనేది రివ్యూలో మీకు ఇన్ డెప్త్ కి అయితే చెప్తాను. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి జెన్యూన్ అండ్ అన్బయాస్డ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ సంవత్సరం ఎట్లయినా మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి. సో దానికోసం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బై.